ఏమేశారు, ఒకటి సింగిల్ ఫోటో, అంత పెద్ద ప్రోగ్రాం వెనకాల ఏమేశారు, జనం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి ఫోటో తీసినందుకే నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అడుగొట్టారు. ఆ ఫోటో కొట్టారన్నది వేసుకొచ్చారు. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు ఉన్నటువంటి ఫోటో. ఇందులో అక్కడ ఏమన్నా సభ జరుగుతుందా, ఎవడైనా సభ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకోడు. ఇప్పుడు అక్కడ పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల ఉద్యోగం ఏంటంటే వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే లక్షలాది మంది ఉన్నప్పుడు ఏ టాయిలెట్కో లేకపోతే ఇంకో దానికో దాటి వెళ్తూ ఉంటుంటారు. అట్లాగా అక్కడి నుంచి ఆ ఫోటోలు తీసి ఆయన మాట్లాడుతున్నా కూడా వెళ్ళిపోయారు, లేకపోతే కనుక విరక్తితో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కార్యకర్తలు, పోనీ ప్రజలు జనాలను తీసుకొచ్చారు, వాళ్ళు అటు ఇటు వెళ్ళారు. ఎవడైనా వెళ్తాడు సహజంగా, కార్యకర్త అయినా ఎలాగుండి ఉంటాడు, టాయిలెట్లకు వెళ్ళడానికి అటుకి అక్కడే పోసుకోలేడు కదా. సాధారణంగా ఇంకోటి టీ తాగుతాను కానీ అట్లా తిరుగుతూ ఉంటారు. అవి ఫోటోలు తీసేసి జగన్ సభకి జనాలు అసలు ఉండట్లేదు, పారిపోతున్నారు అని చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఇదే పని సాక్షి కూడా చేస్తుంది. సాక్షి చేసినప్పుడు సాక్షిది కూడా అదే మాట్లాడుతున్నాం మనం. సాక్షి తెలుగుదేశం సభలో నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ దరిద్రం మూలంగా వాళ్ళు కూడా ఆ దరిద్రంలోకి రావాల్సి వచ్చింది. లోకేష్ దాని నుంచి పారిపోతున్నారు, చంద్రబాబు నుంచి పారిపోతున్నారు, వాళ్ళు రాయాల్సి వచ్చింది. టోటల్గా వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఏంటి, ప్రజల్ని మోసం. అన్ని వేల మందో అన్ని లక్షల మందో గ్యాదర్ అయ్యేటటువంటి దానికి సరైన కవరేజ్ ఇచ్చి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ప్రజలకి తెలియజేస్తే దాంట్లో నెగిటివ్ కూడా రాయి, కానీ ఓన్లీ నెగిటివే రాసుకొస్తామనేటటువంటి ధోరణి వార్తల మూలంగానే నాలాంటి వాళ్ళ మాట్లాడాల్సి వస్తుంది. ఇకపోతే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటారన్నది చూడాల్సింది. లేకపోతే చర్చకు సిద్ధమా జగన్